హాయ్ అందరికీ. ఈరోజు మనం చాలా హెల్తీగా సూపర్ టేస్టీగా ఉండే తోటకూరని చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే రుచి. మరి ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 2 కట్టల తోటకూరని క్లీన్గా వాష్ చేసుకొని కట్ చేసి తీసుకున్నానండి. 3 మీడియం సైజ్ టమాటా, 1 ఆనియన్, 10 నుంచి 11 పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, అలానే తాలింపు వేయడానికి తాలింపు గింజలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు క్లీన్గా వాష్ చేసుకున్న తోటకూరని ఒక బౌల్లో వేసుకున్నాను. అలానే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. నేను వీడియోలో చూపించిన విధంగా విరిచి వేసుకోండి. ఇక్కడ నేను కొన్ని వేస్తున్నానండి, ఎందుకంటే ఈ పచ్చిమిర్చి చాలా కారం ఉంటుంది. అలానే మనం కొంచెం కారం కూడా తీసుకున్నాం కదా, అందుకోసమని నేను కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇక్కడ మళ్ళీ టమాటాస్ కట్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా ఒక టమాటాని 4 పీసెస్ లాగా కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ 2 కట్టల తోటకూరకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేస్తున్నానండి. మీరు ఎంత తోటకూర తీసుకుంటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేయండి. అలానే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇంకా గ్యాస్ మీద పెట్టి ఒక 20 మినిట్స్ అలా కుక్ చేయండి, వదిలేసేయండి. ఇంకా కంప్లీట్గా వదిలేసిన తర్వాత ఈ లోపల మనం ఇంకా తాలింపుకి సెట్ చేసుకుందాము. ఆనియన్స్ కట్ చేసుకుందాం. నేను స్టార్టింగ్లో మీకు ఇవి చూపించడం మర్చిపోయానండి. ఒక 5 నుంచి 6 వెల్లుల్లి తీసుకోండి, 2 కరివేపాకు రెమ్మలు తీసుకోండి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న తోటకూర ఉడికిపోయి ఉంటుంది, వెళ్ళి చూసేద్దామండి. మంచిగా ఉడికిపోయిందండి తోటకూర. నాకైతే వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి. మీకు కనుక వాటర్ కనుక ఉంటే అవి వంపేసుకొని స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకునేటప్పుడు వాటర్ ఉంటే సరిగా తోటకూర అనేది మెత్తగా రాదు. అందుకని వాటర్ ఉంటే కొన్ని వంపేసుకొని తర్వాత స్మాష్ చేసుకోండి. నేను ఇక్కడ చూపించిన విధంగా నీట్గా స్మాష్ చేసుకోండి. ఇదిగో ఫైనల్గా నాకు చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, అలా రావాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్లో కనుక వాటర్ తీసుంటే ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేసేయండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అలానే తాలింపు గింజలు, జీలకర్ర, ఆనియన్, ఇందాకలా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి రెమ్మలు, అవి వేసేయండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి మంచిగా వేగేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేగితే మనకి సరిపోతుందండి. ఇప్పుడు ఈ తోటకూర గిన్నె పెట్టుకొని తాలింపు ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ తోటకూరని మనము ఆమ్లెట్లో కానీ వడియాల్లో కానీ వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి అందరికీ పెట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.